పిల్లల్ని మన చిట్యాల హై స్కూల్కి పంపిస్తుంది. అది చెప్పడానికే మరి మేము గ్రామంలోకి వస్తే మీరు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి నాగేశ్వరరావు గారు ఇక్కడైతే బాగుంటుందని ఇక్కడ తీసుకొచ్చారు. మా స్కూల్లో చదువు బాగుంటుందమ్మా. అన్ని సబ్జెక్టులకి టీచర్స్ ఉన్నారు. దాదాపు 8 మంది టీచర్స్ ఇప్పుడు పనిచేస్తున్నాం. ఇంకా కొత్తగా హై స్కూల్ అయింది కాబట్టి ఇంకా 4 టీచర్స్ని ఇస్తారు. ప్రతి సబ్జెక్టుకి టీచర్ ఉన్నారు. పిల్లల్ని ప్రత్యేకంగా కేర్ తీసుకొని ఆ పిల్లలకి మంచిగా చదువు చెప్తాం. భోజనం కూడా చక్కగా దగ్గరుండి మన మత్స్యసేన మాస్టారు దగ్గరుండి జాగ్రత్తగా వాళ్ళ వంటోళ్ళని గద్దించి వండించి మంచిగా పెట్టిస్తున్నారు. మరి మనకి బట్టలు ఫ్రీ ఉంది, పుస్తకాలు ఫ్రీ ఉంది. మేము అవసరమైతే పిల్లలకి వాళ్ళకి ఏమైనా పుస్తకాలు లేకపోయినా ఏవైనా మాస్టర్లే సొంతంగా కొనిచ్చి వాళ్ళకి మంచిగా చదువు చెప్తూ ఉన్నాం. అలాగే మా స్కూల్లో ఎన్ఎంఎంఎస్ అని గవర్నమెంట్ ఒక నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ అని ఒక పథకం పెట్టింది. ఆ పరీక్ష నేషనల్ వైడ్గా జరిగింది. ఆ పరీక్షలో మేము మన స్కూల్లో మా చిట్యాల స్కూల్లో పిల్లలకి తయారు చేసి వాళ్ళకి చదివించి ఒక నెల రోజులు వాళ్ళ ప్రత్యేకంగా కేర్ తీసుకుని ఆ పరీక్ష రాపిస్తే 3 పిల్లలకి ఈ స్కాలర్షిప్ వచ్చింది. ఈ అమ్మాయి కాలసాని జీక్షిక అని మన నాగేశ్వరరావు గారు వాళ్ళ అమ్మాయి. ఈ అమ్మాయి అలవాల పూజిత, వీళ్ళ నాన్న పేరు జయరాజు గారు వాళ్ళ అమ్మాయి. అలాగే ఈ అమ్మాయి గొలమందల సుచరిత, మోసే కూతురు. వీళ్ళ 3కి ఈ స్కాలర్షిప్ గవర్నమెంట్ ఇచ్చింది. వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు 8వ తరగతి, 9, 10 ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా వీళ్ళకి గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 12,000 అంటే 4 సంవత్సరాలు 12,000 గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చింది. వీళ్ళని ప్రిపేర్ చేసి ఇది నేషనల్ వైడ్గా జరిగే పరీక్ష అయితే మేము వీళ్ళకి బాగా వాళ్ళు ప్రిపేర్ చేసి కేర్ తీసుకొని పంపిస్తే వీళ్ళకి 3కి వచ్చింది. 10 మందిని తయారు చేసాం, 3కి వచ్చింది. అలాగ కేర్ తీసుకొని పిల్లల్ని చదివిస్తాము. మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే గమనించండి. గవర్నమెంట్ పాఠశాలలో వాళ్ళు బాగా చెప్తూ ఉన్నాం. ప్రతి సబ్జెక్ట్కి టీచర్స్ ఉన్నాం, బాగా కేర్ తీసుకుంటున్నాం, రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నాం. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళకి పోయి అనవసరంగా బోల్డ్ ఖర్చు చేసుకొని మీ పిల్లలకి అనవసరంగా డబ్బులు పెట్టడం కంటే మన గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే మీకు మంచి గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే మన స్కూల్లో ఉన్నటువంటి అవకాశాలు మిగతా ప్రైవేట్ పాఠశాలలో అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవటమే. కాబట్టి మీ అందరిని కూడా మా స్కూల్కి పంపించమని, మీ పిల్లలు ఉంటే లేకపోతే మీ పక్క వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. మరి మాస్టర్లు వచ్చారని చెప్పండి. మా